అందరికీ నమస్తే అండి. చక్కగా ఈ మార్గశిర మాసంలో ఒక చక్కటి అమ్మవారు దర్శనం నేను మీకు చూపిస్తున్నాను. అది విశాఖ జిల్లాకి దూరంలో ఉన్న మాడుగుళ్ళు మోదుకొండమ్మ వారి గుడి అండి. ఈ మోదుకొండమ్మ దేవత భూమిని మరియు దాని ప్రజలను రక్షించడానికి స్వయంభూవుగా ఆవిర్భవించిన శక్తి స్వరూపిణి. ఈమె భక్తుల కోర్కెలు తీర్చడం కల్పవల్లిగా కొలుస్తారు. ఆమెకు మందిరం కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ విశ్వాసానికి కేంద్రంగా మారింది. ముఖ్యంగా ఏటా మే నెలలో జరిగే ఉత్సవాలు ఎంతో వైభవంగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని చక్కగా గుడిలోకి తీసుకెళ్తున్నాను. ఎంత బాగుంటున్నారంటే అమ్మవారు, మోదుకొండమ్మవారు అంటే మంచి శక్తి స్వరూపిణి. ఏది కోరుకుంటే అది తీరుతారంటండి. ఇక్కడ మన్యం ప్రజలందరూ, మన్యం ప్రాంతంలో ప్రజలందరినీ రక్షించడానికి భూమి నుండి స్వయంభూగా వెలిసిందని ఆవిడ నమ్మకం. చక్కగా చూసారు అమ్మవారి పాదాలు, దివ్య మంగళ దర్శనం. అమ్మవారి పాదాలు దర్శించుకున్న తర్వాత డైరెక్ట్గా గర్భగుడిలోకి వచ్చేసాం ఫ్రెండ్స్. నేను మీకు గర్భగుడిలో అమ్మవారిని ఈవిడ అసలు విగ్రహం, వెలిసిన విగ్రహం ఆవిడేనండి. ఆవిడని చూసిన తర్వాత ఇక్కడ మనం ఇగోండి, ఈవిడ అది తీయనివ్వరు. సో నేను మీకోసం తీశాను. అమ్మవారు ప్రసాదం చూసారండి, చక్కటి పులిహోర. నిత్యం ఇక్కడ పులిహోర ప్రసాదం పంచుతారంట. ఫ్రెండ్స్, మీకు ప్రసాదం టేస్ట్ చూపించకపోయినా చూపిస్తున్నాను చూడండి. అడుగుల్లో హల్వా అండ్ పులిహోర ప్రసాదం తీసుకున్నాక గుడి చుట్టూ మనం ప్రదర్శన చేస్తున్నామండి. అమ్మవారిలో అష్టలక్ష్మి దేవతలు ఉంటారు. చక్కగా గుడి గోపురం చాలా బాగుంటుంది. అలాగే అన్ని దేవతలు ఉంటారండి. సాయిబాబా, ఆంజనేయ స్వామి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, చక్కగా చాలా అంటే చాలా చుట్టూ ఉంటాయి. ఈ అమ్మవారి వాహనం, అమ్మవారి పాదాల మీదుగా, వాహనం మీదుగా మరొకసారి అమ్మవారి దర్శనం మీకు చూపిస్తున్నాను. అసలు అమ్మవారి రూపం నిండుగా చాలా చక్కగా ఉంటారు. చూడండి, గర్భగుడిలో అసలు తీయనివ్వరు. ఫ్రెండ్స్, నేను మీకోసం తీసాను. అమ్మవారు దివ్య మంగళ రూప దర్శనం చేసుకోండి. మార్గశిర మాసములో అమ్మవారి దర్శన భాగ్యం కోటి జన్మల పుణ్యఫలం అంటారు కదండి. అందుకని నేను సిరిపాదాల నుండి శిరస్సు వరకు అమ్మవారిని ఎంత చక్కగా చూపిస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. అంతా అయిన తర్వాత ఇది గుడిలో అన్ని చోట్ల ఉన్న దేవుళ్ళు కూడానండి చక్కగా గుడి గోపురం దగ్గర, గుడి బయట చుట్టూ ఉత్సవ విగ్రహాలు ఎంత అందంగా ఉందంటే ద్వీపమానంగా ఉందండి. అన్నిటికీ మించి అమ్మవారి సింహవాహనం చాలా బాగుంది. నేను ఇప్పుడు మీకు ఆ సింహవాహనం దగ్గర ఉండే చెప్తున్నాను చూడండి. అమ్మవారి సింహవాహనం తర్వాత అమ్మవారి పాదుకలు ఎంత అందంగా ఉన్నాయో. అమ్మవారి పాదుకలు నిత్యం పసుపు కుంకాలతో పూజిస్తూ ఉంటారంటండి. అంటే ఒక నానుడి, అమ్మవారు రాత్రులు వచ్చినప్పుడు ఆవిడ పాదాలు తాలూకా ఇది అచ్చులు ఆ పసుపు కుంకాల మీద పడతాయంట. మరొక్కసారి నేను మీకు ఇంతటి అవకాశం వచ్చింది కాబట్టి అమ్మవారిని డైరెక్ట్గా గుడిలో నుండి ఎంత బాగా చూపిస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా మోదుకొండ అమ్మవారి దర్శనం చూడండి. చక్కగా ఎంత బాగున్నారో, ఎందుకంటే చాలా బాగున్నారు. అంతా అయిపోయిన తర్వాత గుడిలో పక్కన మన హనుమాన్ అండి. హనుమాన్ తర్వాత ఈయన లేకపోతే మనకు పనే అవ్వదు. మన భుజ్ గణేష్, మన వినాయకుడి విగ్రహం ఎంత బాగుందో చూడండి. వినాయకుడి పక్కన హనుమాన్, తర్వాత చుట్టూ గుడి గోపురం చుట్టూ రకరకాల విగ్రహాలతో అసలు అమ్మవారు ఇసుక వేస్తే రాళ్ళంత జనాలు ఉంటారండి. షూట్ చేసుకున్నప్పుడే మనకు ఖాళీగా ఉంది. హనుమయ్య చూడండి ఎంత బాగా నిలబడ్డారో. నేనున్నాను అంటే అభయం ఇచ్చే హనుమాన్. మరొక్కసారి అమ్మవారి పాదాలకు చక్కగా నమస్కారం చేసుకుందాం, శరణు ఏడుకుందాం. అమ్మా, హైందవులమైన మాకు ఆడవాళ్ళకైతే పసుపు కుంకాలని చల్లగా ప్రసాదించు, బిడ్డల్ని చూడు, మమ్మల్ని కాపాడు తల్లి, గ్రామదేవత, వన్యదేవత అంటూ చక్కగా నమస్కారం చేసి అమ్మవారి వాహనం చూశారండి ఎంత బాగున్నారో. అసలు ఆ సింహం మన వైపు చూస్తున్నట్టు లేదు, అది శిల్పంలాగుందా, ఉట్టికల జీవం, ఉట్టికల పడుతున్నట్టుగా లేదు. అలా అమ్మవారిని అంతా చూసిన తర్వాత ఈ శక్తివంతమైన దేవత గిరిజనులకు ఆరాధ్య దేవతగా పూజిస్తారంటండి. ఇక్కడ గిరిజనులు చక్కగా ప్రతి వారికి పండిన ప్రతి పంట తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారంట. ఇంకా మే నెలలో అయితే ఇక్కడికి అసలు రాలేమంటండి, చాలా ఎక్కువ జనాలు ఉంటారంట.
మోదుకొండమ్మ తన కోర్కెలను తీర్చగలిగే కల్పవల్లి అని భక్తులు గట్టిగా విశ్వసిస్తారట. అమ్మ వెండి తొడుగుతో, చక్కటి ఆకుపచ్చ రంగు చీరతో, గాజుల మాలలతో ఎంత ద్వేదీపమానంగా ఉన్నారు చూడండి. అమ్మవారు విగ్రహ రూపాన్ని చూస్తే అసలు చాలదా ఈ జన్మ అనిపించలేదా అండి? ఇంతటి అందమైన అమ్మ రూపాన్ని చూసి ఆ గుడి గోపురాన్ని దర్శించుకున్న భాగ్యం మనకు కలిగింది అంటే అది ఎన్ని జన్మల పుణ్యఫలం అండి. అసలు అనిపించలేదు. ఇంతలా అమ్మవారు గర్భగుడిలో దర్శనం అంటే మనం ఇప్పుడు వీడియో చూస్తున్నట్టు అనిపిస్తుందండి. చక్కగా అమ్మవారిని చూస్తున్నట్టు అనిపించట్లేదు. ఇది ఎంత చుట్టూ అమ్మవారి గుడి ఆవరణం అండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇంకా అసలు అక్కడ నుండి టెంపుల్లో నుండి రావాలనిపించట్లేదండి. అమ్మవారిని చూస్తూ మాట్లాడుకుంటూ అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అసలు అమ్మవారి స్తోత్రాలు చెప్పుకుంటూ అమ్మవారితోని మన కోరికలన్నీ విన్నవించుకుంటూ అమ్మవారిని ఇక వదిలిపెట్టి రావాలంటే మనసు రావట్లేదు. అందుకని మరొకసారి నేను మీకు గుడి గోపురాన్ని బయటకు వచ్చి కూడా చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో. ఇంకా అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక మనకి తెలియంది ఏముందండి, ఇక్కడ ప్రత్యేకత మాడుగుళ్ళు అంటే హల్వా పేరు మోసింది కదండి. మాడుగుళ్ళు హల్వా జీడిపప్పు, బాదం పప్పు, నెయ్యి, బెల్లంతో గుమ్మలాడిపోయే వాసనతో మంచి సురుచిగా ఉందండి. బయటకు వచ్చిన తర్వాత ఆహ్లాదకరమైన చెరువులు, కొండలు, గుట్టలు, అసలు పచ్చటి ప్రకృతి వాతావరణం చూస్తుంటే అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఆ ప్రకృతి, ఆ చెరువు, ఆ కోనేరు, ఆ కొండలు, ఆ గుట్టలు, బబ్బబ్బబ్బబ్బబ్బా ఒక్క మాటలో చెప్పలేనంతటి ప్రశాంతంగా ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. ఆ కొండలో అంటే నిజంగా గిరిజనులు ఎంత అదృష్టం చేసుకున్నారో అన్నట్టుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇదంతా చూసుకుంటూ బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసిన తర్వాత కూడా మీకు రోడ్డు వే చూపిస్తున్నాను. అంటే నేను ఒక్కదాన్నే కాదు ఫ్రెండ్స్, చూసారా మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళాము. అందరూ మీకు హాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. మీరు కూడా హాయ్ చెప్పేసేయండి. చూసారా అండి, ఫ్రెండ్స్ అందరూ ఇలా సరదాగా ట్రిప్గా వెళ్ళి ఆ ట్రిప్ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అమ్మవారి చక్కటి దర్శనాన్ని మీకు కూడా చూపించి మేము కూడా తరించాం ఫ్రెండ్స్. సో మన ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలుంటే షేర్ చేయండి. మీ ఇది మాకు కావాలి. బాయ్ ఫ్రెండ్స్. ఇంత చక్కని అమ్మవారి దర్శన భాగ్యం మీరు కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే పాడేరు దగ్గరికి వెళ్ళిన మాడుగుళ్ళులో మోదుకొండమ్మ దివ్య మంగళ రూప దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మవారి దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం కాబట్టి అదృష్ట భాగ్యాన్ని అవకాశం ఉంటే కనుక మీరు కూడా వదలకుండా అమ్మవారి దివ్య మంగళ రూప దర్శనం మీరందరూ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.